హైదరాబాద్ నడిబొడ్డున భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎల్బీ స్టేడియం ఎదురుగా ఉన్న ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ లో మంటలు చెలరేగాయి. 6వ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇటు సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, అసలు ఏం జరిగింది? ఒక్కసారిగా 6వ ఫ్లోర్ లో ఎందుకు ఇన్ని మంటలు వస్తున్నాయి? ఈ మంటలు దేని కారణంగా చెలరేగాయి, ఎందుకు మంటలు వ్యాపిస్తున్న దానిపై ఇంకా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ 5వ అంతస్తులో జరిగినటువంటి అగ్ని ప్రమాద సంబంధించినటువంటి పూర్తి మంటలను ఆర్పేందుకు మాత్రం అగ్నిమాపక అధికారులు, స్థానిక పోలీసులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు. దాదాపు 6 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ ఏర్పడ్డ తీవ్ర స్థాయిలో ఎగిసిపడుతున్నటువంటి మంటలను ఆర్పేందుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అందరూ కూడా ఈ ఖాన్ లతీఫ్ ఖాన్ డ్యూటీ టైంలో ఉండడంతో ఒక్కసారిగా ఈ మంటలు చెలరేగడంతో దాంట్లో ఉన్నటువంటి ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పెద్ద మొత్తంలో ఇంకా మంటలు వ్యాపిస్తుండడంతో ఈ మంటలు కాస్త పక్కన ఉన్నటువంటి భవనాలకు వ్యాపిస్తే తీవ్ర ప్రమాదం ఉంటుందని ఒక ముందస్తు ఆలోచన మేరకు అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలం చేరుకొని మంటలను తీవ్రంగా ఆర్పేట్ చెప్తున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని మాత్రం పక్కగా అధికారులు చెప్తున్నారు. ఇంకా బిల్డింగ్ లోన ఎవరైనా చిక్కుకొని ఉన్నారా, వారి యొక్క వివరాలను అయితే ఒక పక్క యజమాని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. మరో పక్క ఫైర్ అధికారులు, స్థానిక పోలీసులు మాత్రం ఈ మంటలను ఆర్పే ప్రయత్నాలు అయితే ఇంకా జరుపుతున్నారు. లక్ష్మి, దాదాపుగా 6th ఫ్లోర్ అంతా ఎంత విస్తీర్ణంలో ఉంది? అసలు అక్కడ ఏం నిర్వహిస్తూ ఉంటారు? అది ఆఫీసా లేదంటే గృహ సముదాయమేనా? మొత్తం ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం 8 అంతస్తులతో కూడినటువంటి ఒక భవనం కాబట్టి దీంట్లో 5th ఫ్లోర్ లో ఒకేసారి ఒక ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి లావాదేవీలు ఎక్కువగా ఆ 5th ఫ్లోర్ లో జరుగుతుంటాయి. అదే కంపెనీల నుంచి ఈ మంటలు వ్యాపించి 6th మరియు 7th ఫ్లోర్ కి కూడా ఈ మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తుంది. కానీ అప్పటికే ఎంప్లాయీస్ అందరూ కూడా అప్రమత్తం అయ్యి ఈ భవనంలో ఎవరు ఉండకూడదు, ఖాళీ చేయాలంటూ కూడా అలర్ట్ చేయడంతో ఉద్యోగులందరూ కూడా భవనంలో నుంచి బయటికి పరుగులు తీసి అక్కడి నుంచి కూడా అందరూ సురక్షితంగా తప్పించుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. ఎందుకు మంటలు వ్యాపించాయి, ఎక్కడి నుంచి వ్యాపించాయి, ఇంకా ఏదైనా గ్యాస్ కి సంబంధించినటువంటి లీకేజ్ కారణంగా ఈ మంటలు చెలరేగుతున్నాయి అనే దానిపై కూడా ఇంకా అధికారులు పూర్తి లాగాల్సినటువంటి సమయం ఉంది. కాబట్టి మొదట మంటలు ఆర్పేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మంటలు ఆర్పేసిన తర్వాత దేని కారణంగా ఈ మంటలు సంభవించాయి, లోన్ ఎవరైనా చిక్కుకున్నారా అనే దానిపై కూడా అధికారులు పూర్తి వివరాలతో మీడియా ముందు ఒక వివరణ అయితే లక్ష్మి. రైట్ రవితేజ.